హనీమూన్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి కాగా తాజాగా కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. రాజా రఘువంశీతో వివాహానికి ముందు ఆ తర్వాత సంజయ్ వర్మ అనే వ్యక్తితో సోనం విస్తృతంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. మార్చి 1 నుంచి 25 మధ్య సంజయ్ వర్మతో సోనం 119 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది. ఈ కేసులో ఇప్పటికే 5 నిందితులను మేఘాలయలోని సోహ్రాకు తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. తాజాగా సోనం కాల్ రికార్డుల్లో సంజయ్ వర్మ అనే పేరు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. రాజా రఘువంశీతో వివాహానికి ముందు ఆ తర్వాత సంజయ్ వర్మతో సోనం విస్తృతంగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. మార్చి 1 నుంచి 25 మధ్య సంజయ్ వర్మతో సోనం 119 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో వెల్లడైంది. అతడి ఫోన్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు తెలుస్తోంది. సంజయ్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో అతడికి సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్తపై సోనం ద్వేషం పెంచుకోవడంపై మేఘాలయ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మరెవరైనా ఉన్నారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా మేఘాలయ సిట్ బృందం మధ్యప్రదేశ్ ఇందౌర్లోని సోనం ఇంటికి వెళ్లి దర్యాప్తు చేస్తోంది. సోనం చేసిన ఓ తప్పుతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారం దొరికినట్టు తెలుస్తోంది. హనీమూన్కు వెళ్లిన సమయంలో రాజా రఘువంశీ సోనం వద్ద 4 సెల్ ఫోన్లు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. హత్య తర్వాత రాజా రఘువంశీ ఫోన్ను సోనం ధ్వంసం చేసిందని చెప్పారు. సోనంకు చెందిన మిగతా 3 ఫోన్లు అప్పట్నుంచి కనిపించడం లేదన్నారు. ఇందౌర్కు వెళ్లిన సమయంలో సోనం ఓ సిమ్ను యాక్టివేట్ చేసి ఆ 3 ఫోన్లలో ఒకదానిలో వేసి వాడినట్టు పోలీసులు గుర్తించారు. వాట్సాప్ మెసేజ్ల కోసం మొబైల్ డేటా ఆన్ చేసినట్టు చెప్పారు. అయితే ఆ ఫోన్లు ఇప్పుడు సోనం వద్ద లేకపోవడంతో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో ఆమె తిరిగిన చోట గాలిస్తున్నారు. ఆ 3 ఫోన్లు లభ్యమైతే కీలక విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది. మే 11న అతడికి సోనంతో వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అదృశ్యమైన 11 రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు. అతడి శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు. ఓ హోంస్టేలో ఉన్న సమయంలో సోనం తన మంగళసూత్రాన్ని లగేజీలో వదిలి వెళ్లడంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది. అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ప్రియుడు రాజ్ కుష్వాహాతో పాటు మరో 3 పోలీసులు అరెస్టు చేయడంతో లొంగిపోయింది. ఈ కేసులో నిందితులు వాడిన ఆయుధాలలో ఇప్పటికే ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో కత్తి కోసం గాలిస్తున్నారు.